ఆ సన్యాసికి తెలవాల్సిన విషయం ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎన్ని లక్షల కోట్ల ఆస్తి క్రియేట్ చేసినావు, ఎన్ని లక్షల కోట్ల ఆస్తి క్రియేట్ చేసినావు. ఇప్పుడు ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా ఇప్పుడు మనం లోన్ తీసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, అంటే జాగా తీసుకొని లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటాం, రిటర్న్ దాంట్లో 4 పోర్షన్లు కిరాయికి వచ్చేటట్టు కట్టుకుంటాం. అదొక ఆస్తిగా కన్వర్ట్ అవుతుంది. ఆ ఇల్లు బాకీ తేరే నాటికి నువ్వు చేసినటువంటి అప్పుకు ఆస్తి 10 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. మరి ఇట్లా తెచ్చిన 7 లక్షల కోట్లు పెట్టి కనీసం ఇంకో 1,00,000 కోట్లను యాడ్ అయ్యి 7 లక్షల కోట్ల ఆస్థాన క్రియేట్ చేసిరా? చేయలే కదా. ఎడిపోయినాయి ఆ పైసలు. 22 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది 11 సంవత్సరాల కాలంలో, 10 సంవత్సరాల కాలంలో. ఆ డబ్బులు ఎడిపోయినాయి, ఈ డబ్బులు ఎడిపోయినాయి. ఏడబెట్టిండ్రు, ఏడ ఆస్తులు క్రియేట్ చేసిరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అడిగితే ఏమన్నాడు? ఆస్తులు క్రియేట్ చేస్తున్నావా, ఈ రాష్ట్ర ఇన్కమ్ 5 లక్షల కోట్లకు పెంచబోతున్నావు అంటున్నాడు. ఆయన దిగిపోయిన తర్వాత ఇప్పటికి కూడా 5 లక్షల కోట్లు కాలే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తా ఉన్నారు స్పష్టంగా, ఈ రాష్ట్ర రెవెన్యూ 18,000 కోట్ల నెలకు, ఖర్చులు 22,000 కోట్లు ఉన్నాయని. ఇప్పటికీ 4,000 కోట్లు డెఫిషియన్సీ ఉంది. మేము వచ్చినాక ఏం చేసినామంటే 65,000 కోట్లు నువ్వు చేసిన అప్పుకు మిత్తిలు అస్సలు కలిపి కట్టినాం.